పిల్లలు, మానవత్వాన్ని మరచిన మనుషులు. నేడున్న సమాజం ఎలా మానవత్వాన్ని కోల్పోయిందో, ప్రారంభంలో దేవుడు మనిషిలో తన లక్షణాలు లేదా దైవత్వంతో దేవుడు భూమి మీద మనిషికి జన్మనిస్తే దైవత్వాన్ని కోల్పోయి ఆఖరికి మానవత్వాన్ని కూడా మరచిపోయి దేవునికి ఎంతో వేదనను మిగిల్చారు అన్నది గత రాత్రి మీరు విన్నారు. దేవుడు ఈ ప్రపంచాన్ని, ప్రపంచంలో ఉన్న మనుషులను సృష్టించక మునుపు దేవునికి ఈ ప్రపంచంపై ఉన్న ఒక ప్రణాళిక, ఒక చక్కని ఆలోచన, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండాలి అని. నిజంగా దేవుడు మనుషులలో ఏ లక్షణాలు ఉండాలని ఆయన ఆశించాడో, ఏ లక్షణాలు కలిగి బ్రతకాలని ఆయన కోరుకున్నాడో అవి అనతి కాలంలోనే మనుషుల్లో కనబడకుండా పోయాయి. ఒక నోహు కాలమా, లేదా ఒక లోతు గారి కాలమా, ఆ తర్వాత ఇశ్రాయేలీల కాలమా, ధర్మశాస్త్ర కాలం, కాలం ఏదైనా, మనుషులు ఎవరైనా, మనుషులు మానవత్వాన్ని మరిచి బ్రతికారన్నదే చరిత్ర మనకు చెబుతున్న నిజాలు. అలా అని ఈరోజు ప్రస్తుత కాలంలో తిరిగి మనుషుల్లో ఏమైనా మనం మానవత్వాన్ని చూడగలుగుతున్నావా అన్నప్పుడు, ఏ దేశానికి వెళ్ళినా, ఏ దేశ చరిత్రను చూసినా దేశంలో అనగా మనుషులలో మానవత్వం లేదు అన్నది. అదే సహోదరులు జ్ఞాపకం చేశారు. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. పిల్లరా, ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. ఇశ్రాయేలీయుల ప్రజలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి. ఆ పదం చూడండి, అక్కడ దేశమందు లేకపోవుట చూచి. ఏమి లేదంటున్నాడు దేవుడు దేశంలో. మీరు ఆలోచిస్తే ఆహారము లేదనో, నీరు లేదనో, బట్టలు లేవనో దేవుడు చెప్పటం లేదండి. ఇవి లేవని దేవుడు చెప్పటం లేదు. దేవుడు చూశాడు. చూసినప్పుడు దేవునికి దేశంలో కనబడనివి, మనుషులలో కనబడనివి ఏవి కనబడాలని ఆయన అనుకున్నాడో అవే కనబడలేదు. ఏమి ఉండాలని ఆశించాడో అవి లేవు. కనికరం అంటున్నాడు. అదే కదా రాత్రి జ్ఞాపకం చేశాను. మానవత్వము అన్న మాటకు అర్థం ఏంటి అన్నప్పుడు, జాలి కలిగి ఉండటం, కనికరాన్ని కలిగి ఉండటం, దయ, ప్రేమ, ఈ గుణాలను కలిగి ఉండటమే మానవత్వం. కానీ దేవుడు చూశాడట, దేశములో లేవట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ దేశానికి వెళ్దాం, ఏ దేశాన్ని చూసినా, ఏ దేశ ప్రజలలో కనబడనది మానవత్వంగానే మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అందులో ఈ కాలం ప్రమాదకరమైన కాలములు అన్నాడు. రాత్రి చదివి వినిపించాను.
అంత్యదినములు అంత్యదినములలో తిమోతి గారికి రాసిన, మళ్ళీ అక్కడికి వచ్చేద్దాం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక పౌలు గారు 3వ అధ్యాయం 1వ వచనం నుంచి, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకో. తిమోతి, చాలా ప్రమాదకరమైన కాలం నాయన, చాలా ప్రమాదాలు చోటు చేసుకోబోతున్నాయి. ఎందుకంటే మనుషులలో అనేకమైన చెడు లక్షణాలు, అనేకమైన దుర్గుణములు మనిషిని ఆవహించబోతున్నాయి, లేదా మనిషిని కబలించబోతున్నాయి. ఇవన్నీ నిండిన మనిషి భయంకరుడుగా మారతాడు. అలాంటి మనిషి వలన ప్రపంచ వినాశనము జరుగుతుంది. ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో శాంతి, నెమ్మది, సమాధానం, ప్రశాంతత ఇవన్నీ కరువైపోతాయి. ఇవి కనబడవు అంటున్నాడు. ఇందుకు ఏంటా ప్రమాదకరమైనటువంటి లక్షణాలు, ఏంటా ప్రమాదకరమైన గుణాలు మనుషులలో చెబుతున్నాడు ఒక్కొక్కటిగా. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. కాబట్టి ఎలా అవిధేయులుగా ఉన్నారో రాత్రి మీరు చూశారు కదండి. కొన్ని తల్లిదండ్రులకు నిజంగా అవిధేయులుగా మారారు. వృద్ధాప్యంలో బ్రతుకుండగానే కన్న తండ్రిని శ్మశానానికి సాగనంపిన, శ్మశానమును విడిచిపెట్టిన కుమారులు చూశాం. వృద్ధాప్యంలో బ్రతుకుండగానే ఒక కన్న తల్లిని రోడ్డుపై విడిచిపెట్టిన కుమారుల్ని చూశాం. అది కేవలం మీకు చూపించింది 1, 2. ఇలాంటివి ఎన్నండి. ఏ రోజు వార్తా పత్రిక మీరు చదివినా, ఏ రోజు మీరు న్యూస్ ఛానల్ మీరు ఆన్ చేసినా, అందులో నేరాలు, ఘోరాలు, లేదా ఎన్నో నేరాలకు సంబంధించిన కార్యక్రమాలు ప్రసారం అవుతుంటే అందులో ఎక్కువ మనకు కనిపించింది ఇలాంటివే. మీకు మచ్చుకు మీకు చూపించింది 1, 2. ఎన్నని చెప్పాలి చెప్పండి? ఎంతమంది తమ కన్న తల్లిని, తండ్రిని వృద్ధాప్యములో వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు, చంపుతున్నారు ఆస్తుల కోసమని. వదిలించుకునే ప్రయత్నములో ఎవరి శ్మశానములు విడిచిపెడుతున్నారు, రోడ్డుపై విడిచిపెట్టేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు 1, 2 కాదండి, ఎన్నో జరుగుతున్నాయి. అదే చెబుతున్నాడు, అంత్య దినములలో అపాయకరమైన కాలాలు. తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారా? లేని ఉంటారు. ఏమంటే కృతజ్ఞత ఉంటే ఎందుకంటే తల్లిదండ్రులను అవమానపరుస్తారు, ఎందుకంటే తల్లిదండ్రులను వదిలించుకోవాలనుకుంటారు. కృతజ్ఞత లేదండి మనిషికి. మనిషి కృతజ్ఞతను మనిషిపోయి కృతజ్ఞత లేనివాడుగా మారాడు. ఎవడు కృతజ్ఞత లేకపోవటం, అది కూడా మానవత్వం లేకపోవడమే. అంతే. చేసిన మేలును మరచి బ్రతకటం, కృతజ్ఞత లేకుండా బ్రతకటం, అది కూడా మానవత్వాన్ని మరవడమే. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా మంది వయసు వచ్చి పెళ్ళైన తర్వాత తల్లిదండ్రుల మీదకి తిరగబడుతూ ఎలాంటి మాటలు అంటుంటారో అందులో ఒక మాట అండి, మీరు ఏం చేశారు మాకు అంటుంటారు. చూసారంటే మీకు తెలుసు, మీరు మాకు ఏం చేశారు? ఏం చేయలేదా? ఏమండి, కన్న కొడుకు పెరిగి పెద్దవాడై ఒక ఉద్యోగం సంపాదించుకున్నాం, లేదా వివాహం చేసుకున్న తర్వాత తల్లిదండ్రుల మీదకి తిరగబడుతున్నప్పుడు ఆ
అతని నోటి నుంచి వచ్చే ఒక భయంకర మాట కన్న తల్లి గుండెను, కన్న తండ్రి గుండెను బద్దలు చేసే మాట. ఏం పెట్టారు మాకు, ఏం చేశారు మాకు, ఏమి పెట్టండి, ఏమి చెయ్యండి, ఇంత వారయ్యారా, మర్చిపోయారు, కృతజ్ఞత లేనివారు. ప్రేమన దేవుని పిల్లలారా, కన్న తల్లిదండ్రుల విషయంలోనే కృతజ్ఞత లేనివారుగా మనిషి మారినప్పుడు ఇక ఈ సమాజంలో మరో మనిషి పట్ల కృతజ్ఞత కలిగి ఎలా బ్రతకగలడు మీరు ఆలోచించండి. మానవత్వాన్ని మరిచిపోయాడు. ఉంటే ఎందుకండి అలాంటి మాటలు, ఎందుకండి అలా ప్రవర్తిస్తాడు కన్న తండ్రి విషయంలో, కన్న తల్లి విషయంలో? అందుకంటున్నాడు కృతజ్ఞత లేనివారు. ఆ తర్వాత అపవిత్రులు, అనురాగరహితులు. ఏమంటే అనురాగరహితులు, ప్రేమ లేనివారు, ఆప్యాయత లేనివారు, అభిమానము లేనివారు. విచిత్రం అండి నిజంగా. కన్న తల్లిదండ్రుల మీద లేని అభిమానం మధ్యలో వచ్చిన హీరోల మీద, హీరోయిన్ల మీద తెగ పెంచేసుకుంటున్నారండి అభిమానం. అభిమానులు ఎవరికి నాయన? హీరోకి. ఏం పెట్టాడు, ఏం పెట్టలేదు, నువ్వే పెడుతున్నావు వాడికి. వాడు నీకేం పెట్టాడు? వాడు నీకు చేసిందేంటి? వాడు నీకు చేసింది ఏమీ లేదు, నువ్వే చేస్తున్నావు వాడికి పాలాభిషేకం, నువ్వే చేస్తున్నావు వాడికి రక్తాభిషేకం, నువ్వే చేస్తున్నావు ప్రాణార్పణ. వాడు నీకు చేసింది ఏమీ లేదు. వాడు నటించేవాడు. నీ తల్లి నీ విషయంలో నటించిందా? నీ తండ్రి నీ విషయంలో నటించాడా? లేదే. వీడు జీవించాడు, వాడు నటించాడు. కానీ నువ్వు ఎవరికి అభిమానిగా మారిపోయావు? నటించిన వాడికి అభిమానిగా మారావే తప్ప నీ కొరకు జీవిస్తున్న నీ కన్న తల్లి, నీ తండ్రిని అభిమానించే స్థాయికి నువ్వు రాలేదంటే నువ్వు కూడా మర్చిపోయావు. మానవత్వాన్ని మర్చిపోయావు. ప్రేమన దేవుని పిల్లలారా, అనురాగరహితులు, ప్రేమ లేనివారు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు. ఏమండి క్రూరులు అన్నాడు, చూసారా? అదేంటండి అసలు క్రూరులు అంటున్నాడు? ఏమండి ఎవరండి క్రూరులు? మనిషి చాలా క్రూరుడండి. ఎలానో చెప్పమంటారా? పెద్దలు చెప్పిందే మీ అందరికీ బాగా తెలిసిందే. ఏమంటే ఒక తేలు గురించి, ఒక పాము గురించి మాట్లాడుతూ, తేలుకు తోకలో మాత్రమే విషయం, ఏమంటే పాముకు తలలో మాత్రమే విషయం, కానీ మనిషి ఉన్నాడు చూసావా, మనిషికి మాత్రం తల తోక అని లేదు, నిలవల్లా అప్పు అంటే వీడు ఇంకా క్రూరుడు అన్నమాట. నిజమండి. ఏమంటే తేలు అది చాలా మంచిది, ఎందుకంటే కేవలం దానికి తోకలోనే. అలా నీ పాము తలలో మాత్రమే, కానీ మనిషికి నిలువెల్లా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత ప్రమాదకరమైన వాడు ఆ మనిషి చాలా చాలా ప్రమాదకరమైన వాడు. కారణం మానవత్వాన్ని విడిచిపెట్టేశాడు, మానవత్వాన్ని మరిచిపోయాడు. మానవత్వాన్ని మరచిన, మానవత్వాన్ని విడిచిన ప్రతి మనిషి ప్రమాదకరమైన వాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఈ మాటలతో మీలో ఉన్న ఈ ప్రమాదకరమైన లక్షణాలన్నీ వెళ్ళాలి. మీరు పోగొట్టుకున్న మానవత్వాన్ని తిరిగి సంపాదించుకోవాలి. ఆఖరికి దైవత్వంతో వెళ్ళిపోవాలి. మానవత్వాన్ని కలిగిన వారుగా, దైవత్వంతో బ్రతికే వారుగా మిమ్మల్ని మలచాలి, మిమ్మల్ని తీర్చిదిద్దాలన్న ఆ ఉద్దేశమే ఈ 4 దినాల సభల వెనకాల ఉన్న కారణం. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి నిజంగా ఎంత ప్రమాదకరమైన వాడు మనిషి అన్నప్పుడు యేసుక్రీస్తుల వారు శిష్యుని పంపుతున్నాడండి.
గ్రామానికి 2 చొప్పున పంపుతున్నాడు. అపోస్తలులను, శిష్యులను పంపుతూ వారికి కొన్ని జాగ్రత్తలు చెప్పాడు ఆ రోజు. అందులో ఆయన చెప్పిన ఒక జాగ్రత్త చూస్తారా? జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఏమంటే మన పిల్లలు బయటకు వెళ్తున్నప్పుడు మనం కూడా మన పిల్లలకు చెప్తుంటాం, అమ్మ జాగ్రత్త, నాయన జాగ్రత్త రా అంటుంటాం. అలానే ఈ ప్రభు కూడా శిష్యులను బయటికి పంపుతూ, గ్రామాలకు సువార్త కొరకు పంపుతూ వారికి కూడా ఆయన జాగ్రత్త చెప్పాడు. ఇంతకైనా దేని విషయంలో జాగ్రత్త చెప్పాడో, ఎవరి విషయంలో జాగ్రత్త చెప్పాడో ఒకసారి ఆ మాటను మీరు చూడగలిగితే ఆశ్చర్యపోతామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనం, మనుషులను గూర్చి జాగ్రత్త పడండి, మనుషులను గూర్చి జాగ్రత్త పడండి. ఆహా, అదేంటండి? మీరు ఎప్పుడు చెప్పారండి జాగ్రత్త? ఏమంటే మీరు ఎప్పుడైనా చెప్పారా? దొంగల గురించి జాగ్రత్త అని చెప్తుంటారు. ఏమండి మీరు మనుషులను గూర్చి జాగ్రత్త, ఇది అంత మంచి వాళ్ళేనా? అందరూ మంచి వాళ్ళే అయినప్పుడు ఇక జాగ్రత్త ఎందుకండి? అందరూ మంచి వాళ్ళు అయినప్పుడు జాగ్రత్త అవసరం లేదు. ఆయన చెబుతున్నాడు, మనుషులను గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. మనుషుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. కారణం, మనుషులు వాళ్ళు క్రూరులుగా మారిపోయారు. అదే కింది మాటల్లో చెప్తున్నాడు, వారు మిమ్మును, ఏమండి కింది మాటల్లోకి వెళ్ళిపోయేటప్పటికి ఆయన అంటున్నాడు, వారు పైకి మాత్రం గొర్రె చర్మమును వేసుకున్నారు, కానీ లోపల మాత్రం వాళ్ళు క్రూరమైన తొడేలు. బయటికి గొర్రె చర్మం సాధు జంతువులా కనబడతారు, కానీ లోపల వాళ్ళు క్రూరులు. ఒకసారి ఆలోచించండి. నిజంగా ప్రేమల దేవుని పిల్లలారా, ప్రభు పలికిన మాటల్లో ఎంత పరమార్థం ఉందో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు క్రూరులు అంటున్నాడు ఆయన. మనుషుల విషయమై జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు. ఎందుకు జాగ్రత్త అంటే ప్రమాదం మనిషి వల్లనే. ఏముందండి, పాము కాటేస్తే ఒకరు లేదా ఇద్దరు, కానీ మనిషి తలుచుకుంటే పరిస్థితి ఏంటి చెప్పండి? వందలు వేలు గుట్టలుగా శవాలు పడిపోవాలి, అక్కడ శవాలు రాలిపోతాయి, శవాలుగా మారిపోతారు మనుషులు, మనిషి తలుచుకుంటే. ఇప్పుడు చెప్పండి, 84 లక్షల జీవరాశులలో ఏ జీవరాశి వలన లేనంత ఆపద మనిషికి మరో మనిషి వల్ల సంభవిస్తుందన్నప్పుడు మనిషి ఎంత క్రూరంగా మారిపోయాడో మీరు ఆలోచించండి. కాబట్టి ఏ జంతువు వలన కూడా లేనంత ఆపద, ఏ పక్షి వలన లేనంత ఆపద, ఏ పురుగు వలన లేనంత ప్రమాదం కేవలం ఒక మనిషి వలనే. అవునో కాదో మీరు ఆలోచించండి, మీకు చూపిస్తాను. ఇప్పుడు మనుషుల గురించి జాగ్రత్త పడండి. ఎవరు ఈ మనుషులు? బయటికి బాగుంటారు కానీ లోపల క్రూరులు. వాళ్ళు మానవత్వాన్ని మరిచిపోయినవారు, మానవత్వాన్ని విడిచిపెట్టిన వారు. మానవత్వం అంటే ఏంటన్నప్పుడు కనికరం, జాలి, దయ, ప్రేమ, ఈ గుణాలు, ఇవే మానవత్వపు లక్షణాలు. అంటే ఈ మనుషుల్లో ఇవి ఉండవా? ఇవి ఉండవు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత వాస్తవం అండి బైబిల్లో రాయబడిన మాటలు, ఎంత వాస్తవమో, ఎంత యథార్థమైనవో. ఏమంటే మిమ్మల్ని మీరు ఆలోచించుకున్న మీకు అర్థం అవ్వాలి. మీ గురించి ఆలోచించుకోండి. బయటికి చాలా భక్తుల్లో ఉంటాం, అవునా? చాలా భక్తి పరులు ఉండే. ఎప్పుడు? ఆదివారం గుడిలో గంట మాత్రమే. ఆదివారం వచ్చిందంటే భక్తి వేషం. ఎందుకంటే ఆదివారం ఆరాధనకు వెళ్ళాలి, గుడిలో గంట సేపు ఉండాలి. ఆ గంట ఎంతో తగ్గింపుతో, ఆ తర్వాత బయటకు వచ్చామంటే అస్సలు తగ్గం. ఇది మన లక్ష్యం, అంతే కదండి. గుడిలో ఉన్న ఆ గంట దేవుడికి మనం చెప్పే మాటలు, ప్రార్థన. అందులో మనం ఎలాంటి మాటలు చెప్తామంటే దేవుడికి, ప్రభు నా దేవుడు, ప్రభు నేను ఒట్టిదాన్ని, నీకు తెలియదు దేవుడు నాయన, నీకు స్టార్ట్ అంటే నేను ఒట్టిదాన్ని ప్రభువా, మట్టిదాన్ని ప్రభువా,
దుమ్ము వంటి దాన్ని ప్రభువా, ధూళి వంటి దాన్ని ప్రభువా, పేడలో పురుగు వంటి దాన్ని ప్రభువా, ఇంకొక అడుగు ముందుకేసి తలలో పేను వంటి దాన్ని ప్రభు అనే వాళ్ళు కూడా లేకపోలేదు. ఆహా, ఏంటి తగ్గింపు, ఏంటి ప్రార్థన, గొప్ప ప్రార్థన చేసింది. నా కుమార్తె ఎంత తగ్గింపు, దుమ్మట, ధూళట, పురుగట. ఎంతసేపు అండి. బయటకు వచ్చారు, ఎవరో ఏదో అన్నారు. అప్పుడు ఏమంటాం? నేను దుమ్ము వంటదాన్ని ఇద్దరు అనుకుని అంటారా? నేను ఏపట్టదాన్ని, ధూళిదంటదాన్ని ఎన్ని అనుకున్న పర్లేదు అనుకుని అంటారా? నా సంగతి మీకు సరిగా తెలియదు. ఇప్పుడు చెప్పావు కదా నీ సంగతి ప్రభువుకి అక్కడ ఏమని, దుమ్ము ధూళి అని. అది ప్రభువుకు చెప్పింది, నీకు చెప్తున్నా నా సంగతి నీకు సరిగా తెలియదు. దుమ్ము లేచిపోతే ఏమనుకుంటున్నావా? అమ్మ బాబోయ్, ఎంత నాటకం అండి, ఎంత నాటకం. బయటికి భక్తుల వేషం, అప్పు తెల్ల చీర, చేతిలో నల్ల బైబిల్, ఎంత భక్తి పర్రాలో. అటు దీన్ని కూడా ఏంటి, క్రూరమైన తోడేలు, బయటికి గొర్రె చర్మం, కానీ లోపల క్రూరమైన స్వభావం. ఆయన చెబుతున్నదే, మీరు మనుషులను గూర్చి జాగ్రత్త పడండి. మీకు ప్రమాదం ఎక్కడి నుంచో కాదు, మీ చుట్టూ ఉన్న సమాజం, మీ చుట్టూ ఉన్న మనుషులు, వీళ్ళే మీకు ప్రమాదాన్ని తెచ్చిపెట్టేవాళ్ళు. వాళ్ళకు జాలి తెలీదు, కనికరం తెలీదు, దయ తెలీదు. ఎంతకైనా తగ్గిస్తారు. ఈరోజు అగ్రరాజ్యం అమెరికా సైతం గజగజ వణుకుతుంది. దేనికి తెలుసా? ఉగ్రవాదానికి. కారణం 2001 సెప్టెంబర్ 11న జరిగిన భయంకరమైన దాడి. లాడెన్ బ్రతుకున్నప్పుడు WTC టవర్స్ను పడగొట్టించేశాడు. అక్కడ నుంచి అమెరికా పతనం ఆరంభమైపోయింది. అమెరికా బయటికి మాత్రం మేకపోతు గాంభీర్యం, మా దగ్గర అది ఉంది, ఇది ఉంది, మేము ఏమైనా చేయగలం, ఏదైనా సాధించగలం, ప్రపంచాన్ని అంతటిని మా గుప్పిట్లో పెట్టుకున్నాం అంటున్నారు. కానీ మరోవైపు గజగజ వణుకుతున్నారు. దేనికి? ఈ ఉగ్రవాదానికి. అమెరికానే కాదు, ప్రపంచంలో ఏ దేశమైనా ఉగ్రవాదం పేరు చెబితేనే నిద్ర పట్టదు. ఈరోజు ప్రపంచంలో ప్రధానమైన సమస్య ఏంటన్నప్పుడు అదేనండి. ఈరోజు మీకు తెలుసు కదా, అది ఒక సార్క్ దేశాల సమావేశం కావచ్చు, ఆసియా దేశాల సమావేశం కావచ్చు, లేదా ఐక్యరాజ్య సమితి సమావేశాలు కావచ్చు. సమావేశం ఏదైనా ఆ సమావేశంలో చర్చించే ప్రధానమైన అంశం ఏంటో తెలుసా? ఉగ్రవాదం. ఉగ్రవాదంపై ఉక్కుపాదం. ప్రపంచ దేశంలో మనం అందరం ఒక్కటైపోదాం, ఏకమైపోదాం. మనమంతా ఒక్కటై ఏకమై ఉగ్రవాదాన్ని కూకట్టు వేళ్ళతో పెకిలించేద్దాం. ఇది ప్రపంచ దేశ అధ్యక్షులంతా కలిసినప్పుడు, కూర్చున్నప్పుడు, మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు చేసే నినాదం. కానీ ఎక్కడ ఆగుతున్నాయి చెప్పండి ఉగ్రవాద దాడులు? ఎక్కడ ఆగాయి? ఏ దేశంలో ఆగిపోయాయి? ప్రతి దేశంలో ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎందరో వందలాది వేలాది మంది వారి బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటూనే ఉంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇందులో ఈ ఉగ్రవాద సంస్థలో లేదా ఉగ్రవాదులుగా మారిన వారికి ఏమీ ఉండదండి. ఏమి అంటే జాలి, దయ, కనికరం ఇవేమీ ఉండవు. ఎందుకంటే వాళ్ళు క్రూరులు. అండి. వాళ్ళు ముష్కరులు, వాళ్ళు భయంకరులు. అది అక్కడ చెప్పాడు ఆయన. అంత్య దినములలో అపాయకరమైన కాలములు. అప్పటికి మనుషులు ఎంత భయంకరులుగా అంటే క్రూరత్వంతో నిండిపోతారా, క్రూరులుగా మారిపోతారు. నిజంగా క్రూరులంటే ఏమీ ఉండదన్నప్పుడు ఏది ఉండదండి. ముందు చెప్పే లక్షణాలలో ఏ లక్షణమూ ఉండదు. ఒక మాట చూస్తే ఇర్మియా గ్రంథంలో ఈ క్రూరుల కోసం లేదా ఈ ఉగ్రవాదుల
ఏమండి వాళ్ళ కోసం చెప్పిన ఒక మాట బైబిల్లో మీరు చూడగలిగితేనండి, నిజంగా ఇర్మీయా గ్రంథం 50వ అధ్యాయం 42వ వచనం. ఇర్మీయా గ్రంథం 50వ అధ్యాయం 42వ వచనంలో వీళ్ళ కోసం చెప్తున్న మాట అండి. ఏమంటే వారు వింటిని ఈటనే పట్టుకొని వచ్చేదరు. ఆ రోజుకు ఆయుధాలండి అవి, ఆ రోజుకు ఆయుధాలు. ఈ రోజుకు అమ్మో, ఈ రోజుకు తుపాకీలు, AK-47లు, రైఫిల్స్. ఈ రోజుకు ఆ రోజుకు వింటన్నాడు, ఈటన్నాడు. ఈ రోజుకు అంతకన్నా ప్రమాదకరమైన వాటిని పట్టుకొని వస్తారు. మీ దగ్గరకు ప్రమాదకరమైన వాటిని పట్టుకొని వస్తారు. వారు క్రూరులు, జాలిపడని వారు. అప్ప జాలి ఉండదా? ఉండదు వాళ్ళకి. అసలు జాలి ఉన్నవాడు ఎందుకండి తుపాకీ పట్టుకొని వాళ్ళతో చేతులు కలుపుతాడు? వారు జాలి పడని వారు, ఎవరని చూడరు. పిల్లవాడా పట్టించుకోరు, యవనస్తుడా డోంట్ కేర్, స్త్రీయా నథింగ్. ఎవరైనా ఒక్కటే, వాళ్ళ లక్ష్యం ఒకటే, గురి చూడటం, ప్రాణం తీయటం. గురి చూసి బుల్లెట్ దింపటం, ప్రాణాలు తీయటమేనండి వాళ్ళ పని. అంతకు మించి మరొకటి లేదుక. జాలి లేదండి. నిజంగానండి 2014 డిసెంబర్ 16వ తేదీ అనుకుంటున్నాను. ఏమండి ఒక 2 సంవత్సరాల క్రితం అండి, 2016 డిసెంబర్ 16వ తారీఖున 2014లో ప్రపంచమంతా ఉలిక్కిపడిన ఒక భయంకరమైన సంఘటన మరి పాకిస్తాన్లోని పేషావర్లో జరగటం మీకు తెలుసు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే వారికి ఏముండదన్నాడు? జాలి. చూడండి, అప్పటి వరకు జరిగిన దాడులన్నీ ఒక ఎత్తు అయితే, ఆ రోజు జరిగిన దాడి మరో ఎత్తు. అప్పటి వరకు ఉగ్రవాదులకు బలైపోయిన వాళ్ళందరి విషయంలో కలిగిన బాధ కంటే, ఆ రోజు వారి చేతిలో బలైపోయిన వారి విషయంలో ప్రపంచం అంతా కన్నీళ్లు పెట్టుకుంటే, ప్రపంచం అంతా దుఃఖ సాగరంలో మునిగిపోయింది ఆ రోజు. ఎందుకంటే ఆ రోజు ముష్కరులు, ఈ క్రూరులు ఎవరిని టార్గెట్ చేశారో తెలుసా? బడిలో చదువుకుంటున్న పసిపిల్లలనంటే. ఆ రోజు పెషావర్లో ఆర్మీ కాన్వెంట్ స్కూల్ అంటే అందులోకి జ్వరపడ్డారండి పిల్లలంతా. ఎవరి డ్యూటీలో ఉండి, పిల్లలు స్కూల్ టైం కదండి, భయపడి ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు, ఎవరి కార్యక్రమాలు వాళ్ళు బిజీగా ఉన్నారు. టీచర్స్ అంతా పాఠాలు చెప్పే పనిలో ఉన్నారు. పిల్లలంతా చక్కగా వారి పాఠాలు వింటూ రాసుకునే వినే పనిలో పిల్లలందరూ ఉన్నారండి. ఈలోపే వాళ్ళు దిగేశారండి ముష్కరులు, క్రూరులు. ఈలోపు వాళ్ళ పాఠశాలలో అడుగు పెట్టేశారండి. తలుపులన్నీ ఎక్కడికక్కడ డోర్స్ అన్ని క్లోజ్ చేసేసారండి. తరగతి గదిలోనికి ప్రవేశించారండి. వాళ్ళని చూడగానే టీచర్లు పిల్లలకు ఏం చేయాలో పాలుపోక, అర్థం కాక అరుస్తూ కేకలు పెడుతూ బోర్లు పడిపోయారు తప్పించుకోవటానికి వాళ్ళ చేతిలో నుంచి. అయినా కనికరించలేదండి, అయినా కరుణించలేదండి. ఎందుకంటే వారికి జాలి అనేది ఉండదండి. వారు మానవత్వం లేని వారండి, వాళ్ళు దయలేని వారండి. వాళ్ళు అలా తుపాకీలు ఎక్కువ పెట్టారు. నిజంగానండి కనబడుతున్న ప్రతి ఆడబిడ్డని చూడక, మగబిడ్డని చూడక, ఏమంటే బాలుడని బాలికని చూడకుండా విచక్షణ రహితంగా చేతిలో ఉన్న రైఫిల్స్తో టకా 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 తలను గురి చూసుకుంటూ పీల్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. పిల్లలంతా కేరింతలు పడుతున్నారు, అరుస్తున్నారు, గోల చేస్తున్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే విగత జీవులుగా పడిపోయారు. ప్రతి క్లాసు రూమ్, ప్రతి తరగతి గది రక్తపు మరకలతో నిండిపోయిందండి. ఎక్కడ చూసినా రక్తం చిమ్మి పడిపోతుంది గోడల పైన. అయినా
లేదు. ఆ రక్తాన్ని త్రొక్కుకుంటూ పిల్ల శవాలను త్రొక్కుకుంటూ వెళ్ళిపోతూ కనబడిన వాడిని కనబడినట్టుగా కాల్చి పడేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆ రోజు ఎంతమందిని చంపారో తెలుసా? సుమారు 142 మందిని చంపేశారు. 142 మంది పిల్లల్ని చంపేశారండి. అందులో ఎంత దారుణం అంటే, మరికొంతమంది ప్రాణాలతో ఏమండి ఆ తర్వాత బయటపడ్డారు కొంతమంది. కానీ అప్పటికి కొంతమందికి మెదడు పని చేయని స్థితిలో, కాళ్ళు చేతులు తెగిపోయిన పరిస్థితిలో, కొంతమంది విషమ పరిస్థితిలో, చాలా దారుణం అండి. పట్టణం కాదండి, ప్రపంచమంతా భయపడిపోయింది. ఒక్కసారిగా భయకంపితులైపోయారు. ఏమండి వారు ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 42వ వచనం ప్రియులారా, వారు వెంటిని ఈటను పట్టుకొని వచ్చెదరు, వారు క్రూరులు, జాలి పడనివారు, జాలి పడనివారు అన్నాడండి. నిజమా? నిజం. 2 సంవత్సరాల క్రితం అంటే హైదరాబాద్లో కూడా దిల్సుఖ్ నగర్లో జరిగిన బస్ స్టాప్ దగ్గర జరిగిన భయంకరమైన బాంబు తోడులు కూడా మీకు తెలుసండి. కాబట్టి బాగా రద్దీగా ఉండే ప్రాంతం ఉంది అదంతా కూడా. ఏదో పని మీద వచ్చారు, కాలేజీ నుంచి వచ్చేసారు, ఉద్యోగం నుంచి వచ్చేసారు, బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అప్పుడే ఊరు నుంచి అక్కడ దిగారు, రూమ్కి వెళ్ళటానికి మరో బస్సు కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ అంతలోనే పేలిపోయేయండి బాంబులు. అంతలోనే ఏమంటే దేహం అంతా ముక్కలై ఏమన్నా విసిరేసినట్టుగా పడిపోయేయండి. దొరకలేదండి శవాలు కూడా. ఏంటండి ఇంత కక్షమా, ఇంత కఠినమా, ఇంత దారుణమా, ఇంత పాతుకానికి వాళ్ళు ఒడికొడుతున్నారంటే వాళ్ళు అసలు మనుషులా? మనుషులే. మానవత్వం లేని మనుషులు, మానవత్వాన్ని మరిచిన మనుషులు. ఒక మనిషి మరో మనిషిని చంపడమే, మనిషి మరో మనిషిపై దాడి చేయటమే, రక్తాన్ని కళ్ళు చూడటమే. ఇంతకండి సమాజం అలా అయిపోయింది. చిన్ననాటి నుంచి మానవత్వాన్ని పెంచే మాటలు పాఠాలు చెప్పే పరిస్థితి లేదండి ఎక్కడ కూడా. ఉద్యోగాల కోసం చదువులు తప్ప మానవత్వం కోసం చదువులు ఎక్కడున్నాయండి? మీకు తెలియదు ఏముంది చెప్పండి. ఎవరు మీరు మీ పిల్లల బడికి పంపుతారు ఎందుకోసం చెప్పండి? వాడొక మానవత్వం కలిగిన ఒక చక్కటి పౌరుడుగా ఎదగాలేనా? కాదు, మంచి ఉద్యోగం సంపాదించుకునే కొడుకుగా చూడాలని మీరు కలలుకంటున్నారు. ఏమంటే అలాంటి పాఠాలు చెప్తున్నారు. నైతికతతో కూడుకున్న మానవత్వాన్ని నింపే మాటలు ఎక్కడున్నాయి? ఏ పుస్తకాలు ఉన్నాయి? ఏ ప్రభుత్వం వాటిని పెట్టిందంటారు చెప్పండి పాఠ్య పుస్తకాల్లో? ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది కేవలం ఒకట? ఏమండి ఇలాంటి సంఘటనలు ఎన్నండి, ఎన్ని సంఘటనలు ఇలాంటివి. అలా అని కేవలం ఉగ్రవాదులుగా వీరే కాదండి, వీరే మానవత్వం లేని మనుషులు అని అంటూ లేదండి. వీళ్ళు మాత్రమే కాదండి, మన చుట్టూ ఉన్న మనుషుల్లో మాత్రం మానవత్వం ఉందా చెప్పండి? మన చుట్టూ ఉన్నవారు కూడా క్రూరులైపోయారు. మన చుట్టూ ఉన్న సమాజంలో కూడా మనుషులు క్రూరత్వంతో నిండిపోయారు. మన చుట్టూ ఉన్న సమాజంలో కూడా జాలి దయ లేకుండా ఉందండి. కాబట్టి మరో దేశానికి వెళ్ళామండి, మరో దేశానికి వెళితే అక్కడ ఎంత అమానుషముగా ప్రవర్తిస్తున్నారో మనుషులు చూస్తే, ఏమండి నిజంగా ప్రపంచంలో ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా అని మీకు అనిపించక మానదండి. కాబట్టి ఏ నేరం చేసిందో ఏమో తెలియదు కానీ 16 సంవత్సరాల ఒక బాలికండి, 16 సంవత్సరాల ఒక బాలికను పట్టి చుట్టుముట్టేసి జనం గుంపుగా చేరిపోయి కాళ్ళతో తంతూ చేతులతో కొడుతూ కింద పడిపోయిన విడిచిపెట్టక క్రూరంగా చుట్టూ చేరిపోయి బూటు కాళ్ళతో తంతూ ఆఖరికి ఎవరి చేతిలో పెట్రోల్ బాటిల్తో అమ్మాయి మీద పోసేసి ఎలా తగలి పెడుతున్నారో ఒకసారి చూడండి. మన పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో, మన పక్కనే ఉన్న తమిళనాడులో వాళ్ళంతా లా కాలేజీ స్టూడెంట్ అట, న్యాయశాస్త్రం చదువుకోవడానికి వెళ్ళారు అక్కడికి. కానీ ఏం చదువుకున్నారో వాళ్ళ చదువు వాళ్ళకి ఏమి నేర్పిందో ఏమో కానీ
ఎంత దారుణంగా, ఎంత విచక్షణ రహితంగా. ఏమంటే ఒక స్టూడెంట్ను బయటికి వాడు తప్పించుకొని పోవటానికి ప్రయత్నం చేస్తుంటే కూడా క్యాంపస్లో నుంచి వాళ్ళని మరలా వెనకకి లాగి లాగి తీసుకుని వచ్చి ఎంత దారుణంగా కొడుతున్నారో విశేషం చెప్పమంటారా? అక్కడ చుట్టూ పోలీసు వాళ్ళు అంటున్నారు. లేవియాకాండం 19వ అధ్యాయం, లేవియాకాండం 19వ అధ్యాయం 18వ వచనం ప్రియుల, లేవియాకాండం 19వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఆహా, ఎంత చక్కటి న్యాయం అండి. నీకు కీడు చేసిన వాడికే ప్రతి కీడు చేయొద్దన్నాడే. నీకు కీడు చేసిన వాడికే ప్రతి కీడు చేయవద్దన్న దేవుని శాస్త్రం ఎంత ఉన్నతంగా ఉందో చూడండి. కానీ ఆ క్రూరులైన వారు, ఆ ముష్కరులైన వారు, పాపం పసి వయసులో పాల బుగ్గల పసిపిల్లలు చదువుకుంటున్న పాఠశాలలోనికి వెళ్ళి అమానుషంగా కనబడిన ప్రతి బిడ్డను కనతల్లోకి తుపాకీ గుండ్లు దించి దారుణంగా చంపి విగత జీవులుగా పడేశారండి. వాళ్ళేం కీడు చేశారండి వీళ్ళకి చెప్పండి? కీడు చేసిన వాడికే ప్రతి కీడు చేయవద్దన్న దేవుని మాట ఎక్కడ? అప్పుడు శుభం తెలియని, ఏమి తెలియని అమాయకులైన పసిబిడ్డల ప్రాణాలు తీస్తున్న ఈ రాక్షస మనుషులు ఎక్కడ చెప్పండి? దేవుడు ఏం చెప్పాడు? దేవుని న్యాయశాస్త్రం ఎంత గొప్పగా కనబడుతుంది చూడండి బైబిల్లో. నిజంగా దేవుడు చెప్పిన ఈ మాట ప్రతి మనిషి వినటం కాదు, నేర్చుకోవటం కాదు, అమలు చేయగలిగితే, పాటించగలిగితే అసలు ప్రపంచంలో ఇలాంటివి జరుగుతాయంటారా? మీరు ఆలోచించండి. ఇక ఏం చెప్తున్నాడండి? ఇదిగో, కీడుకు ప్రతి కీడు, కీడుకు ప్రతి కీడు మీరు ఎవరికి నీ చేయవద్దు. నీ ప్రజల మీద కోపము ఉంచుకొనకు, నీ ప్రజల మీద కోపము ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమించన్న దేవుని మాట ప్రాణాలు తీస్తుంది నేటి సమాజం. మనుషులు ప్రేమించురా అన్నది దేవుని శాసనం, లేదు ప్రాణం తీ. రాక్షసత్వం, దేవత్వం, ప్రేమించు, రాక్షసత్వం, చంపేయి. ఇదేనండి నేర్చుకుంది, ఇదేనండి నేర్పిస్తున్నారు. ఈరోజు సినిమాలు కూడా ఎలా ఉన్నాయో మీకు తెలుసు కదా, చంపటమే. ఏమండి, ఎందుకురా నువ్వు ఆ హీరోకి అభిమానిగా మారిపోయాడు? కత్తి పట్టి షేర్ ఖాన్ ఒకేసారి 100 మంది, అందుకే ఫ్యాన్ అయిపోయాడు వీడు. రా, దేవుడు ఏం చెప్పాడురా? వాడేం చెబుతున్నారా? నువ్వు ఎవరికి అభిమానిగా మారిపోయావు? హీరో వాడు కాదురా, చంపేవాడు కాదు, ప్రాణం పెట్టేవాడు, బ్రతికించేవాడు హీరో. చంపేవాడు కాదు, చంపేవాడు హీరో అనుకుంటే ఉగ్రవాదులు వాళ్ళు చేసే పని అదే. చంపటమా హీరోయిజం? ఏమంటే చావ కొట్టటమా హీరోయిజం? చావ కొట్టటమో చంపటమో హీరోయిజం అనిపించుకొనదు. నీకు చేతనైతే, మానవత్వం ఉంటే, మనిషి అనుకుంటే ప్రేమించు, సహాయం చెయ్యి, ఆపదలో ఉన్నవాడిని ఆదుకో, అది హీరోయిజం. చంపటం కాదండి. ఇలా చంపటం హీరోయిజం అనుకుంటే ప్రపంచంలో ప్రతి ఒక్కడు తుపాకీ పడితే, కత్తి పడితే ఏమైపోవాలి చెప్పండి? ఈ ప్రపంచం వ్యవస్థ ఏమైపోవాలి? ఎవరిని హీరోలు అంటున్నారు చెప్పండి? ఈ ప్రపంచం ఎవరిని హీరోలు అంటుంది? ఈ వ్యవస్థ. దేవుడు ఏం చెప్తున్నాడండి? కీడుకు ప్రతి కీడు చేయవద్దు, నిన్ను వలే నీ పొరుగు వాడిని కూడా నువ్వు ప్రేమించు నాయన. లేవియాకాండం, అదే లేవియాకాండం 19వ అధ్యాయం 34వ వచనం, అదే అధ్యాయం 34లో మరో మాట చూడగలిగితే ప్రియులారా, నీ మధ్య నివసించు పరదేశిని. అబ్బా, ఎంత మంచి ఆజ్ఞ, ఎంత చక్కటి న్యాయం చెబుతున్నాడండి ఆయన, ఎంత చక్కటి లా ప్రవేశపెడుతున్నాడండి ఇశ్రాయేలుల మధ్య. ఏమన్నాడు తెలుసండి దేవుడు? నిజంగా మాట చదివినప్పుడు అబ్బా, అతిథి దేవో భవ అంటున్నారు ఈ రోజు మన పెద్దలు. అదేనండి ఇక్కడి నుంచి వచ్చింది. ఏమంటున్నారు చూడండి అక్కడ, ఇదిగో మీ మధ్య నివసించు పరదేశి అంటే అతిథి. పరదేశి అంటే అతిథిగా వచ్చిన వాడని. మీ మధ్యకు వచ్చిన అతిథి, మీ మధ్యకు వచ్చిన పరదేశిని మీలో పుట్టిన వాని వలె.
ఏమంటే పరదేశిని మీలో పుట్టిన వాని వలె ఎంచమంటే అసలు మనలో పుట్టిన వాడినే మనలో వాడిగా చూడట్లేదు. ఇక పరదేశం మనలో వాడిగా చూసే అంత ఎత్తుకు ఈ సమాజం ఎప్పుడు ఎల్లుతుంది. అంతే కదండి. నీ ఇంటిలో ఉన్నవారు, నీ కుటుంబంలో ఉన్నవారినే నువ్వు నీ వాడుగా భావించగా శత్రువుగా ఎంచి ద్రోహిగా మాట్లాడుతూ వాడిని చంపటానికి నువ్వు వెనక్కి ముందుకెళ్తున్నావంటే, వాడిని చంపటానికి అడుగులు వేస్తున్నావంటే, ఇక నువ్వు నీ వాడు కాదనుకున్న వాడిని నీ వాడిగా నువ్వు భావించగలవా? అతన్ని చక్కగా నీ వాళ్ళ నువ్వు చూసుకోగలవా? దేవుడు ఎంత మంచి మాట చెప్పాడండి నిజంగా. ఇదిగో పరదేశిని కూడా మీలో పుట్టినవాడు మీ వాడుగా మీరు ఎంచాలి, మీ వాడుగానే మీరు ఎంచాలి. నిన్ను వలె వాణిని కూడా ప్రేమించాలి అంటున్నాడండి. నిన్ను వలె వాణిని కూడా ప్రేమించాలి అంటున్నాడు. మంచి మాటలు చెబుతున్నాడండి బైబిల్లో దేవుడు నిజంగా మంచి మాటలతో దేవుడు ఈ బైబిల్లో మన చేతిలో పెట్టాడండి. కానీ ఎవరు వింటున్నారు, ఎవరు పట్టించుకుంటున్నారు చెప్పండి? బైబిలా ఇది క్రైస్తవులది, బైబిలా ఇది మత పుస్తకం, బైబిలా ఇది విదేశీ మత గ్రంథం అని అందరికి దూరం చేస్తున్నారండి. మంచి పుస్తకాన్ని అందరికి దూరం చేస్తున్నారు. బైబిల్ మనది కాదు, ఇది విదేశీ పుస్తకం, ఇది మత గ్రంథం అంటున్నాడు. మానవత్వం లేనివాడు దీన్ని చదవటం వలన మనిషి మానవత్వంతో నింపబడతాడు. దీన్ని పాటించగలిగితే మనిషి దైవంగా మారతాడు. వద్దంటున్నావా? దీన్ని మనది కాదంటున్నావా? తప్పు తప్పు తప్పు. మనది కాదనుకోవడం తప్పు, వద్దనటం తప్పు. అందుకేనండి ఈ వ్యవస్థలో ఇన్ని దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. అందుకేనండి చుట్టూ ఈ వ్యవస్థ ఇంత దారుణంగా చెడిపోతుంది. వాళ్ళకు మంచి చెప్పి మంచి నేర్పి సరైన మార్గంలో పెట్టే మాటలు బోధలు ఎక్కడ ఎవరు చేస్తున్నారు? ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరు బ్రతుకు వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరి కడుపు వాళ్ళు చూసుకుంటున్నారు. అంతేనండి. అంటే ఎవడు ఏమైపోతే మాకేంటి, ఏ ప్రాంతం ఏమైపోతే మాకేంటి, ఏ దేశం చెడిపోతే మాకేంటి, మేము బాగున్నాం. మనుషులు స్వార్థ ప్రియులు అన్నాడు. క్రూరులు ఏమండి, ఏమంటున్నాడండి అక్కడ? ఏమండి, నిన్ను వలే నువ్వు వాణిని కూడా ప్రేమించాలి, పరదేశులు కూడా మీలో పుట్టిన వాని వలె చూడాలి. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. ఒకని ఎడల ఒకడు ప్రేమించుట విషయములో తప్ప, ఒకని ఎడల ఒకడు ప్రేమించుట విషయములో తప్ప మరి ఎవడును మరి ఏమియు అచ్చి ఉండవద్దు. అంటే అదేనండి. అంటే నువ్వు రుణం ఏ విషయంలో రుణపడి ఉండాలి అన్నప్పుడు ప్రేమలో. నేను నిన్ను ప్రేమించడంలో నీవు నాకు రుణస్తుడివి, అలానే నేను నిన్ను ప్రేమించడంలో నేను నీకు రుణస్తుడును. ఇది తప్ప ఇంకేది ఉండకూడదు మనుషుల మధ్య. ఇది తప్ప మనుషుల మధ్య ఇంకేది కనబడకూడదు. ప్రేమ 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 అంటున్నాడు. ప్రేమ తత్వాన్ని బోధించిందండి బైబిలు. ప్రేమామయుడు చెప్పిన ప్రేమ సందేశం అండి. నిజంగా ప్రేమామయుడుగా, కరుణామయుడుగా, దయామయుడుగా ఎన్ని లక్షణాలండి మనం నమ్మిన ప్రభువుకి. ఆహా, మానవత్వానికి ఎన్ని లక్షణాలు, ఎన్ని గుణగణాలు ఉండాలో అన్ని మనం నమ్మిన ప్రభువులో ఉన్నాయంటే మీరు ఆలోచించండి నిజంగా. అందుకేనండి ఆయన నమ్మిన మనం, ఆయన ధరించుకున్న మనం ఈరోజు హ్యుమానిటీకి మారుపేరుగా మనం బ్రతకాలి. మానవత్వానికి మారుపేరుగా మనం కనబడాలి. అదే క్రైస్తవ్యం, అదే క్రీస్తు తత్వం. ప్రేమ తప్ప పగలు మనకు తెలియదు, ప్రేమ తప్ప ద్వేషం తెలియదు, కుడి చెంప కొడితే ఎడమ చెంప చూపించడం తప్ప మరొకటి తెలియదండి మనకు. అదే నేర్పించాడండి ప్రభు, అదే చేసిందండి బైబిల్ బోధ. ఇది ప్రపంచంలో అందరూ పాటించగలిగితే ఇంకెక్కడ ఉంటాయండి ఇలాంటి సంఘటనలు? చెప్పండి, ఎక్కడుంటాయి? కానీ ఇది లేక, ఈ బోధలు అందక, ఈ బోధలు మాకు వద్దని చెప్పటం వలన ఈ సమాజంలో మనుషులు ఎంత క్రూరులుగా మారిపోయారో మీరు చూశారు. ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది
ఈరోజు ప్రపంచంలో మీ కళ్ళతో మీరు చూసిన కొన్ని నిజాలు, వాస్తవాలు, అవన్నీ కూడా వాస్తవాలు. చివరగా వెళ్ళే ముందు మరొకటి చూపించేస్తాను, అది చూసుకొని సెలవు తీసుకున్నాను ఈ రోజుకి. ఏమండి, తల్లి కొడుకుని తీసుకుని షాపింగ్లోకి వెళ్ళిందండి, షాపింగ్ మాల్లోకి. ఈ లోపు 2 సంవత్సరాలండి ఆ బిడ్డకు. తల్లి షాపింగ్ చేసే పనిలో ఉండిపోయింది, బిడ్డ షాపులో నుంచి రోడ్డు మీదకి వచ్చేసింది. ఈ లోపు వేగంగా వెళుతున్న ఒక కారు గుర్తేసింది పాపను, ఆగకుండా అలానే వెళ్ళిపోయింది. ఈ లోపల ఆ బిడ్డ అక్కడే పడిపోయాడు. అప్పటికే రక్తం అయిపోయింది, గాయం అయిపోయింది. కానీ ఆ బిడ్డను చూస్తూ వెళ్ళిపోతున్నారు. ఇంకొంతమంది అయితే ఆ బిడ్డ పైనుంచి వెళ్ళిపోతున్నారండి వాహనాలతో. కానీ ఎవ్వరూ కూడా ఆ బిడ్డను హక్కుని చేర్చుకోలేదండి, ఆదుకోవాలని ఆలోచన రాలేదండి. నిజంగా చూస్తుంటే హృదయ విధారకరంగా మారిపోతుందండి. అంతకు మునుపు అందులో ఏం చూపించారో తెలిసండి. నిజంగానండి, ఒక కుక్క చనిపోతే ఆ కుక్క శవాన్ని మరో కుక్క వచ్చి తీసుకొని వెళ్ళిపోవటం అంటే నిజంగా ఎంత ఆశ్చర్యం. ఏమంటే ఆ బిడ్డ నుండి చనిపోయింది. ఒక కుక్క చనిపోతేనండి ఆ కుక్క శవాన్ని మరో కుక్క వచ్చి తీసుకొని వెళ్ళిపోతుందండి. నిజంగా అది కూడా ఉందండి. ఒక కాకి చనిపోయిందండి, కాకులన్నీ చుట్టూ చేరిపోయాయండి. ఒక కోతి చనిపోయిందండి, మిగతా కోతులన్నీ కూడా చుట్టూ చేరిపోయి ఏమంటే ఆ కోతిని తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. కానీ మనిషిని చూసారా, పసిబిడ్డను. ఏం చేద్దాం? ఉందా మానవత్వం మనుషుల్లో? చెప్పండి. ఇటు వెళ్ళిపోతుందండి ఈ వ్యవస్థ. ఏం అభివృద్ధి అండి, ఏం అభివృద్ధి అండి. సాటి మనిషిని ప్రేమించలేనప్పుడు, సాటి మనిషిని ఆపదలో ఆదుకోలేనప్పుడు, వైద్యం అందించలేనప్పుడు, కాపాడుకోలేనప్పుడు ఎంత అభివృద్ధి ఉంటే ఏం ఉపయోగం అండి? ఇది కాదండి అభివృద్ధి అంటే. మానవత్వంలో అభివృద్ధి చెందిన దేశమే ప్రపంచంలో అన్నింటికంటే గొప్ప దేశం. అది మీరు మర్చిపోకూడదు. అభివృద్ధి అనగానే రాకెట్లు విడిచిపెట్టడము, అభివృద్ధి అనగానే ఏమండి ఇంకా లేదంటే ఆయుధాలు సంపాదించుకోవటము, అభివృద్ధి అనగానే అందరికి ఆహారం పెట్టడమో, ఇల్లు కట్టించడమో కాదు. మానవత్వంలో మనుషులు ఎంతవరకు అభివృద్ధి చెందారు, ఆ దేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న దేశం. కానీ అభివృద్ధికి కొలమానం ఏమనుకుంటున్నారు చెప్పండి? అభివృద్ధికి కొలమానం ఏమనుకుంటున్నారు? కళ్ళ ముందు ఉన్న వాటిని సంపాదించుకోవడం అభివృద్ధి అనుకుంటున్నారండి. కానీ కళ్ళ ముందు కనబడుతున్న సాటి మనిషిని ప్రేమించటం, అదండి అభివృద్ధి, అదండి మానవత్వం. అది మనుషుల్లో కొరవడిందండి. అందుకేనండి మరి ప్రతి మనిషిలో మానవత్వాన్ని మేల్కొలపాలి. నువ్వు మనిషివి, దేవుని కుమారుడివి, ఒకప్పుడు దైవానివి, ఆ తర్వాత మనిషిగా, ఆ తర్వాత మానవత్వాన్ని కూడా పోగొట్టుకున్నావయ్యా. ఒక్కసారి నీ గత వైభవం, నీ పూర్వ వైభవాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని ప్రతి మనిషి గతాన్ని జ్ఞాపకం చేస్తూ ప్రతి మనిషిని మానవత్వం కలిగిన వాడుగా దైవత్వం వైపు నడిపించాలన్న ఉద్దేశమే ఈ 4 రోజుల సభలకు శ్రీకారం చుట్టాం. 2వ రోజు విన్నారు. రేపు మరో అద్భుతమైన సంగతులతో కలుసుకుందాం.